TM7 డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. మన ప్రేక్షకులందరికీ కూడా గత కొద్ది రోజులుగా ఈ షష్ఠ గ్రహ కూటమిపై అనేక రకాలైన సందేహాలు నెలకొంటున్నాయి. ఇది నిజమే. అయితే ఇందులో ఈ ఫలితాలన్నీ ఎంతవరకు యథార్థం అవుతాయి, ఎంతవరకు యథార్థం కావు మొదలైనవన్నీ కూడా మీకు తెలియచెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈ షష్ఠగ్రహ కూటమి అనేది మార్చి 29వ తారీఖు రాత్రి 9:44 నుంచి మర్నాడు మార్చి 30వ తారీఖు అనగా విశ్వావసు ఉగాది రోజు సాయంకాలం 4:35 ఈ షష్ఠగ్రహ కూటమి పూర్తవుతుంది. అయితే మొదట మనం చెప్పుకున్నాం, ఒకటి ఏదైతే ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది పెద్ద స్థాయిలో లేదా మొత్తం స్థాయిలో చెప్పాలంటే కనుక అది మీన రాశి, కన్యా రాశి మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది. తర్వాత స్థాయిలోకి వచ్చేప్పటికి మిథున రాశి, ధనుర్ రాశికి అనేది చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు వేటికవే సరే, మీన రాశి వాళ్ళు పడితే ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి, కన్యా రాశి వాళ్ళు అయితే ఏ రకంగా ఉంటాయి, ఇలా ఏ రాశికి ఆ రాశి అంటే ఇప్పుడు ఈ ప్రభావం చూపించేది మనం కన్యా రాశి లేదా మీన రాశి అన్నప్పటికీ కూడా ఇద్దరు ఒకే రకమైన ఇబ్బందులు ఎక్కువ పడతారని కాదు. కనుక ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు వాటిల్లచ్చు, ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివన్నీ కూడా మనం ఏ రాశికి ఆ రాశిగా తెలుసుకుందానికి చూద్దాం. మకర రాశి. మకర రాశి వారికి అయితే కనుక మరి కర్కాటక రాశి తర్వాత దానికి ఎదురు రాశి అయినది మకర రాశి. మకర రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అంటే అతి ఎక్కువ శుభాలు జరిగే రాశుల్లో మరి కర్కాటకము, మకరంగా మనం చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే మకరానికి తృతీయ స్థానంలో ఈ గ్రహాలు షష్ఠగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. గోచార రీత్యా తృతీయ స్థానం అనేది చాలా మంచి స్థానంగా చెప్పవలసి ఉంటుంది. మరి ఈ మకర రాశికి ఏదైతే ఏళ్ళనాటి శని అనేది ఉందో ఆ ఏళ్ళనాటి శని కూడా మార్చి 29 నుంచే తొలగిపోతుంది. కనుక ఎలా చూసినా కూడా మకర రాశి వారికి అయితే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాలి. చిన్నపిల్లలు అయితే అప్పటిదాకా దుడుకుగా అల్లరిగా దెబ్బలు తగిలించుకుంటూ ఉన్న వాళ్ళు ఇప్పుడు దాని నుంచి కొంత నెమ్మదైన పరిస్థితికి రావటం. తర్వాత ఇప్పటిదాకా మరి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులు కొంత వాయిదా తత్వం, బద్ధకం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు రావటం అనేది ఉంటుంది. తర్వాత కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు అటు బయట ప్రాంతాలకు వెళ్ళి విజయాలు పొందాలన్నా పొందగలుగుతారు, ఉన్న చోటనే ఉద్యోగాలు గడించాలన్నా కూడా ఆ రకంగా విజయాలు సాధించగలుగుతారు. కనుక మకర రాశి వారికి అయితే కనుక తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే అంతేకాకుండా ఏవైనా సరే ఇంట్లో శుభకార్యాల కోసం కూడా వీళ్ళు సంరంభం అవటం, అది తప్పకుండా సఫలీకృతం కావటం అనేది కూడా మకర రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మరి ముఖ్యంగా శ్రవణ నక్షత్రం వారికి, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఎక్కువగా శుభ పరిణామాలు కలిగే పరిస్థితి కనిపిస్తుంది. కనుక మకర రాశి వారికి కూడా అత్యద్భుతమైన యోగవంతమైన కాలంగానే మనం చెప్పవలసి ఉంటుంది.